హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అండ్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ నాంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ బడ్జెట్ అనేది ఎంతవరకు ఫ్రెండ్లీగా ఉంటుందంటారు? ఇప్పుడు నోబడీ కెన్ సాటిస్ఫై నోబడీ. ఎందుకంటే సీఎం సీట్లో ఎవరున్నా, పిఎం సీట్లో ఎవరున్నా తిట్టే వర్గం వేరే ఉంటుంది, పొగిడే వర్గం వేరే ఉంటుంది. కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తాయి, ఇంకొన్ని వాటిలు కొన్ని పార్టీలు. సో బడ్జెట్ కామన్ మ్యాన్కి అంటే ఎప్పుడు కూడా బడ్జెట్లో ఇవ్వాలే కాదు, జనరల్గా మనం ఏం చూస్తామంటే మన యాంబిషన్స్ చాలా ఉంటాయి. మన తర్వాత ఎపిసోడ్లో మాట్లాడు. సపోజ్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ 10 సంవత్సరాలు పెద్దగా ఒరిగింది అంటే కామన్ మ్యాన్ ఇండివిజువల్ ఐటీ రిటర్న్స్ చూసుకుంటే పెద్దగా మార్పులు ఏం చెందలేదు. ఇటు అటు 19-20 ఫరకే చేశారు. సో ఎక్స్పెక్టేషన్కి ఎప్పుడు మనకు అనుకూలంగా గవర్నమెంట్ ప్రవర్తించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఛాలెంజెస్. రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ ఈజ్ బికమింగ్ పూరర్, మిడిల్ క్లాస్ అక్కడే ఉంటున్నాడు, అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు. సో దట్స్ ఆల్వేస్ బీన్. ఈ బడ్జెట్లో కూడా మిడిల్ క్లాస్కి పెద్దగా ఒరిగేది ఏమంటే ఏం లేదు. పెద్ద మైనర్ 1 ఒక స్టాండర్డ్ డిడక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో కొద్ది తప్ప మేజర్గా ఏమి జరిగింది లేదు. సో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. అండ్ నన్ ఆఫ్ ది గవర్నమెంట్స్ హావ్ రీచ్డ్ ది కస్టమర్స్ ఓటర్స్ అంటే అంబిషన్స్ కానీ వాళ్ళు కావాల్సి అనుకున్న కోరికలు కానీ ఏమి రావు. కొంతవరకు ట్రై చేస్తారు, వాళ్ళకున్న సైడ్ వాళ్ళ ఛాలెంజ్ ఉంటాయి. ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతుంటే అరే ఎంత దగ్గరలో మిస్ అయిపోయాడు, సరిగా ఆడలేదు, మనం అక్కడ కూర్చొని ఆడితే తెలుస్తుంది. మనకి బయట నుండి చెరువులో దూకితే నువ్వు ఈదగలవా లేదనే తెలుస్తుంది. మొబైల్ ఫోన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ విషయం చూసుకుంటే కస్టమ్ సుంకం అనేది తగ్గించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకి పెట్టుబడి స్థాయి అనేది పెరిగే అవకాశం ఉంటుందా, తగ్గే అవకాశం ఉంటుందంటారు? లేదండి, డెఫినెట్గా ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. ఎందుకంటే 6% అనేది స్మాల్ అమౌంట్ కాదు. ఇప్పుడు గోల్డ్లో మీరు చెప్పిన 3,500 ప్లస్ ఇటు 100-200 చూసుకుంటే తులానికి తగ్గింది. సో వెండిలో కూడా కొద్ది తగ్గింది. అయితే ఇది పెద్దగా తగ్గింది అనుకుంటే ఇప్పుడు నిన్న మొన్న కొనుక్కున్న వాళ్ళు 68,000 పెట్టి కొనుక్కుంటున్నారు. 67,500, 68,000. ఇప్పుడు 3,000 అంటే 62కో ఎంతకో వచ్చి 61-62 వచ్చి ఉంటుంది. సో పాజిటివ్ సైన్. మొబైల్స్ అంటే మార్కెట్లో యూసేజ్ అనేది చూసుకుంటే భార్య లేకపోయినా పర్వాలేదు, కానీ మొబైల్ లేకపోతే కష్టం. వెహికల్ లేకపోయినా పర్లేదు, వెహికల్ కూడా ఉండాలి. బట్ అన్నిటికంటే టాప్ ఒకప్పుడు వెహికల్ ఇంపార్టెంట్, భార్య అనేది ఆల్వేస్ లాస్ట్ ప్రియారిటీ. ఈ ఒకప్పుడు భార్య అనేది హై ప్రియారిటీ ఉండేది. బట్ ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఏంటంటే చాలామంది మొబైల్ లేకపోతే తిండి కూడా మానేస్తున్నారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి మొబైల్, మీకు పని ఉంటుంది, ఆ మొబైల్ ఇచ్చేసి వాడు చూసుకుంటాడు, మీ పని మీరు చూసుకుంటారు. అది చాలా తప్పది. సో మొబైల్ కానీ ఇంకోటి క్యాన్సర్ డ్రగ్స్ కూడా తగ్గించారు. అంటే ఇప్పుడు క్యాన్సర్ మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, ఫుడ్ స్టైల్ బట్టి, ఈ బయట జంక్ ఫుడ్స్ అవి ఇవి అంటే క్వాలిటీ లేని ఫుడ్స్ తిని చాలామంది దే ఆర్ హెడింగ్ టువర్డ్ డయాబెటిక్స్. ఆల్రెడీ దే ఆర్, వీఆర్ గోయింగ్ టు బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఇండియా ఇస్ గోయింగ్ టు బి నెంబర్ 1 ఇన్ ది, అంటే మనం అన్నింటిలో నెంబర్ 1 కోరుకుంటాం. డయాబెటీస్లో కూడా నెంబర్ 1, బీపీలో కూడా నెంబర్ 1. పాపులేషన్ ఆల్రెడీ మనం రికార్డ్ బ్రేక్ చేసాం అందరిది. మనం ఇప్పుడు నెంబర్ 1లోనే ఉన్నాం అండ్ వి కంటిన్యూ టు స్టే. అయితే అన్ని నెంబర్ 1 బాగుండదు, కొన్ని నెంబర్ 1 బాగుంటాయి కానీ కొన్ని లాస్ట్లో ఉంటే బాగుంటుంది. అది ఇక్కడ వచ్చేసరికి మొబైల్ కానీ, మెడిసిన్స్, స్పెసిఫైడ్ మెడిసిన్స్ కానీ, ప్లాటినం కానీ వీటి మీద కొద్దిగా, ఎందుకంటే ఆడవాళ్ళకి ఇష్టపడేది బాగా 3-4 వస్తువులు, ఒక వస్తువు బంగారం. ఎందుకంటే ట్రెడిషన్ అది. మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో బంగారం లేని ఆడపిల్ల ఉండదు. సో దాని మీద ఆల్వేస్ ఇట్ హెస్ బీన్ ఏ ఫోకస్డ్. బట్ దిస్ టైమ్ ఇట్స్ గుడ్. అంటే ఇంత ఇన్స్టెంట్ చేంజ్ అనేది ఉండదు. బట్ నిన్న బడ్జెట్ అవగానే ఇవాళ 11 o'clock డిక్లేర్ చేస్తారు ప్రైస్. డెఫినెట్గా తగ్గుతుంది. కొనుక్కునే వాళ్ళు హ్యాపీగా కొనుక్కుంటారు. ఎందుకంటే వచ్చే శ్రావణ మాసం ఇంకా చాలా ముందు పండుగలు, పెళ్ళిళ్ళు, వచ్చే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇట్స్ డెఫినెట్లీ పాజిటివ్. మొబైల్ ఏంటంటే కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దే సీన్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రెవెన్యూ కావాలండి. రెవెన్యూ కావాలంటే, బతకాలంటే రెవెన్యూ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు అన్ని కామన్ యూసేజ్ ఏంటంటే వెహికల్ ఒకటి, బంగారం ఒకటి, మొబైల్స్ ఒకటి, ల్యాప్టాప్స్ ఒకటి, టీవీ కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉంటాయి. కాబట్టి అది ఒక మంచి డెసిషన్, పాజిటివ్. ఇట్స్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ టు ది బయ్యర్. ఇప్పుడు ఈ కస్టమ్ సుంకం అనేది పెంచిన వస్తువులు ఏమేమి ఉన్నాయి సార్? దీనివల్ల ఏ రంగాలపైన ప్రభావం పడుతుంది అంటారు? అంటే అది మనకు చాలా షార్ట్ టైంలో చెప్పలేము. డ్యూటీ అనేది ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటారు. కస్టమ్స్ అంటే ఎక్స్పోర్ట్ అంటే మనం బయటకు పంపించేది మన దగ్గర నుండి, ఇంపోర్ట్ అంటే మనకు కడతాం బయట నుండి వచ్చిందని. ఈ రెండు కూడా కొన్ని ఐటమ్స్ ఇప్పటికీ మన కంట్రీలో లేవు. మనం వీఆర్ బౌండ్ ఫోర్స్ టు గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇంపోర్ట్. ఇట్లా సో రెండిట్లో కూడా కస్టమ్ డ్యూటీ అనేది చాలా హెవీ. ఒకప్పుడు మాకు తెలిసి 200-300% కూడా ఉండదు. మేము కెరీర్ స్టార్ట్ చేసాం. నేను ఒక ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేసేవాడిని.
అక్కడ ఇంపోర్ట్ చేసేవాళ్ళం. సో చాలా కాస్ట్. ఒక చిన్న ఐసీ అనేది 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మెయిన్గా వీళ్ళు ఫోకస్ ఇచ్చింది దేనికి ఇచ్చారు, క్యాన్సర్ డ్రగ్స్ మీద పెట్టారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మొబైల్ ఎస్పెషల్ అన్ని ఐటమ్స్ మొబైల్లో వచ్చింది, గోల్డ్లో వచ్చింది, ప్లాటినంలో వచ్చింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మేబీ ఇంకొన్ని ఐటమ్స్ డీటెయిల్గా రావచ్చు లిస్ట్లో. ఇప్పుడు బడ్జెట్లో చెప్పింది ఈ 4-5 ఐటమ్స్ చెప్పారు. ఈ 4-5 ఐటమ్స్ వల్ల కూడా కామన్ మ్యాన్కే అన్నీ పనికొస్తాయి. మీరు ఎక్సెప్ట్ డైమండ్స్ అనేది అందరూ కొనుక్కోలేరు కానీ ప్లాటినం అని, బట్ అదర్వైజ్ గోల్డ్ కానీ, మొబైల్ కానీ, డ్రగ్స్ కానీ కంపల్సరీ ఇట్ ఈస్ యూస్ఫుల్ పాయింట్. అండ్ అంటే చాలా ఉత్సాహం పెంచుతుంది కొనుక్కోవాలనుకున్నా, మనం యూజ్ చేయాలన్నా. ఇప్పుడు అంతకుముందు 10,000 మొబైల్ మేబీ 8,000 అయి ఉండొచ్చు, లేదా 7,000 అయి ఉండొచ్చు, ఎంతో 6-7% తగ్గిందాన్ని. ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ డ్యూటీ తగ్గించాడు, ఆ ఇంపాక్ట్ బయర్స్కి పాస్ ఆన్ చేస్తారు మ్యానుఫ్యాక్చర్స్. ఆ విధంగా ఇట్స్ అ సైకిల్ మాట. గవర్నమెంట్ విల్ రెడ్యూస్, దెన్ మ్యానుఫ్యాక్చర్ విల్ రెడ్యూస్, దెన్ ఆటోమేటిక్ మన ప్రైస్ విల్ కమ్ డౌన్. సో ఈ ఐటమ్స్ వల్ల మనకి బెనిఫిటే కానీ లాస్ అంటూ లేదు. దే వాంటెడ్ టు ఇంక్రీజ్ ది ఎక్స్పోజ్ ది మార్కెట్, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా రిక్షా దొక్కేవాడు కానీ, ఆటో నడిపేవాడు కానీ, చిన్నపిల్లలు 3rd, 4th క్లాస్ పిల్లలు కూడా మొబైల్స్ ఎడిట్ అవుతున్నారు. అట్లా ఎడిట్ చేయించారు. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, ఆ ఇంటర్నెట్ ఇచ్చి ఎలా అలవాటు చేయించారో మీకు తెలుసు. ఇప్పుడు మనం బయటకు రమ్మన్నా రాలేం, ఫ్రీ అని వాడేము ముందు. తర్వాత ఇప్పుడు ఊబర్ ఉంది, ఫస్ట్ 3-4 రూపాయలు పర్ కిలోమీటర్, 30-40 రూపాయలు పెట్టి ఇప్పుడు మనం బుక్ చేసుకుంటున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ కామన్ మ్యాన్ అన్నారు కదా, చాలా మందికి అర్థం కాదు. బడ్జెట్ కామన్ మ్యాన్ అన్నారు, తగ్గించారు మొబైల్ ఫోన్స్లో అన్నారు, కానీ ఏంటి అనేది కొంతమంది వ్యూవర్స్కి అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కామన్ బడ్జెట్ మ్యాన్ అంటే ఇది బడ్జెట్ 2024 అంటే ఇప్పుడు కొంతమంది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటారు, ఇప్పుడు కంప్యూటర్లో యూజర్ ఫ్రెండ్లీ అంటాం. అంటే మనం ఆన్ చేయగానే కొంత లూప్ అవుతుంది, మనం రీబూట్ చేసుకుంటే ఏమంటే మనం స్ట్రైక్ కీన్ నొక్కగానే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఇట్ గోయింగ్ టు లూప్ అండ్ మనం బయటకు వచ్చేస్తాం. ఇలాంటి ఎవరికి కూడా పేషెన్స్ లేదు. నేను అందుకే రియల్ ఎస్టేట్లో ఏం చెప్తానంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్లో రానియాలంటే, బిల్డర్ కానీ ఏజెంట్ కానీ ఎవరైనా రానియాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆ ఆశ అనేది అత్యాశకి వెళ్ళినట్టు చీటింగ్ మొదలవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కామన్ మ్యాన్కి ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం, ఇప్పుడు ఈ బడ్జెట్లో చాలా మంచి పనులు చేస్తారు. అంటే దో ఇంక్రిమెంటల్ ఎఫెక్ట్ అయినా కొన్ని అన్ఫోకస్డ్ ఏరియాస్ని ఫోకస్ చేశారు, కొన్ని తక్కువ ఫోకస్ చేశారు, ఎక్కువ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ R&D అండ్ ఇన్నోవేషన్, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కామన్ పబ్లిక్ అర్థం కాదు. అంటే కొత్తదనం వస్తే కదా. ఇప్పుడు మనం రోజు చాలాసార్లు చెప్పాను, వైఫ్ తప్ప మనం మా వైఫ్ని హస్బెండ్ని మార్చలేం, మిగతా అన్ని మనం మార్చుకుంటాం. ఇది కూడా సెంటిమెంట్ కాబట్టి మనం మార్చాలి, అది ఇది కూడా మార్చేస్తాం, ఇది కూడా మార్చవచ్చు. సో బడ్జెట్లో ఏంటంటే దే ఆర్ సీయింగ్ ఎక్కడ కామన్ మ్యాన్ ఇబ్బంది పడుతున్నాడు, ఫోకస్ చేసి R&D, జాబ్ క్రియేషన్, స్కిల్ డెవలప్మెంట్, అట్లనే MSMEs ముద్రా లోన్స్, మామూలు ఇండివిజువల్ బిజినెస్ ఉమెన్ కానీ 10-20 లక్షలు చేశారు. ఇలాంటివన్నీ కూడా కామన్ అని వాళ్ళకి చాలా మంది ఆర్డర్. అసలు లోన్ ఎంతమంది తీసుకుంటారు? మన సౌత్ ఇండియాలో లేడీస్ బయటకు వెళ్ళేదే తక్కువ. ఇప్పుడు ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్, మేము పెళ్లి చేసుకున్న అమ్మాయిలు బయటకు వెళ్ళేవారు కాదు, ఇప్పుడు కంపల్సరీ నీడ్ అవుతుంది. కంపల్సరీ, ఎందుకంటే మంచి స్కూల్లో చదివించాలి అంటే 1-2 లక్షలు సంపాదిస్తే కానీ ఫ్యామిలీకి గడవదు. సో ఆ విధంగా చూసుకుంటే కామన్ మ్యాన్కి ఏంటంటే ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్స్ కొద్ది తగ్గింది, ఎంప్లాయిడ్ పర్సన్కి స్లాబ్ రేట్లు కొద్దిగా మార్చారు, అనుకున్నంత ఎక్కువగా మార్చలేదు, బట్ కొంత మార్చి దానిలో 10,000-20,000 బెనిఫిట్ వస్తుంది. అట్లా ప్రతి ఐటెంలో చూసుకుంటే ఎడ్యుకేషన్లో పెద్దపీట వేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సిటీ డెవలప్ అవుతుంది కదా, అది మన కామన్ మ్యాన్కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు. అట్లా చూసుకుంటే ప్రతి పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో కామన్ మ్యాన్ డెఫినెట్గా హయ్యర్, రిచర్, మిడిల్, పూరర్. సో రిచ్ ఎప్పుడు పైకి వెళ్తుంది, పూర్ ఎప్పుడు కిందకి వెళ్తుంది, మధ్యలో అటు వెళ్ళి బిగ్గెస్ట్ ప్రాబ్లం. కానీ దాన్ని ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.